నిరుద్యోగులు విద్యార్థులు ఉద్యోగాల కోసం ఆందోళన చేపడతామని హెచ్చరిస్తేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోయి వచ్చిందని, అందుకే ఆ మాత్రమైన పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల సాయిరాం, ఎడ్ల సోమిరెడ్డి అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగుల కోసం మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆధ్వర్యంలో కేసీఆర్ ఉచిత కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గతంలో నిర్వహించిన కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ల ద్వారా ఎంతమంది పోలీస్ కానిస్టేబుళ్లు, గ్రూప్స్, ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడ్డారని గుర్తు చేశారు. చదువుపై ఆసక్తి ఉండి కోచింగ్ సెంటర్లకు ఫీజులు భరించలేక వెళ్లలేని వారి కోసం హరీష్ రావు ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ల కోసం త్వరలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తామని, దరఖాస్తులు కూడా తీసుకుంటామని చెప్పారు. నిరుద్యోగ విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హరీష్ రావు గారు ఎలక్షన్లకు ముందు ఒక మాట చెప్తాడు, కార్యకర్తలకేమో 60 రోజులు కష్టపడండి, నేను 60 నెలలు మీకు పనిచేస్తా అని చెప్తాడు. ప్రజాసేవకే అంకితమై 60 నెలలు పనిచేస్తా అని చెప్తాడు. అదే ఓటు వేసే ప్రజలకేమో మీ ఒక్క ఓటుతోని నన్ను ఆశీర్వదిస్తే 60 నెలలు మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిపాడు అని చెప్పేసి ఒక మాట చెప్తాడు. అందుకే దానికి అనుగుణంగా సిద్దిపేట ప్రజలు కూడా హరీష్ అన్న మీద విశ్వాసంతో అత్యధిక మెజార్టీ ఇస్తూ ఆ నమ్మకంతోనే ఆయనను ఆశీర్వదిస్తూ ఉంటారు. సో వారు ఇచ్చినటువంటి పదవిని వన్నె తెచ్చే విధంగా పనిచేసేటువంటి లక్షణం ఇలా మన హరీష్ అన్నది. ఇలా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు హరీష్ అన్న ఒక వరం లాంటి వాడు. ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే, ఇప్పుడే ఇదివరకు అన్నగిన చెప్పింది, సాయిరామ్ అన్న కానీ ఇప్పుడు అన్నగిన చెప్పింది, ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్లు ఏర్పడ్డప్పుడు ఆ నిరుద్యోగుల కోసం ఏదైనా అంటే బయట డబ్బులు పెట్టి వాళ్ళు కోచింగ్ తీసుకోలేకుండా ఉన్న వారి కోసం తనే డబ్బులు ఖర్చు పెట్టి మంచి ఫ్యాకల్టీలు తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ నియామకాల కోసం మంచి కోచింగ్ సెంటర్లు పెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాల్లో ఎంత నిద్రపోతుంది. ప్రతి సందర్భంలో ఇటు ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా పార్టీ, అటు ప్రజలు ప్రతిసారి వాళ్ళను నిద్ర లేపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ప్రత్యేకించి మొన్నటికి మొన్న నిరుద్యోగులు మేము లైబ్రరీలు ఉండాలన్నా, రోడ్ ఎక్కాలన్నా అని చెప్పి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అదే రకంగా ప్రభుత్వం యొక్క బట్టలు ఇప్పదీసే ప్రయత్నం చేస్తే జర్రా సోయికి వచ్చిన ప్రభుత్వం మొన్ననే గతంలో ప్రకటనలు 20,000 ఖాళీలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా కేవలం 7,000 పైచిలకు పోలీస్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసారు. 7,437 పోస్టులకు మరి ఇటీవల నోటిఫికేషన్ ప్రకటించారు. అయితే సిద్దిపేటలో కేసీఆర్ గారి నేతృత్వంలో కావచ్చు, హరీష్ రావు గారి నేతృత్వంలో కావచ్చు, ఇక్కడ ఒక మంచి సంస్కృతి ఉన్నది. గెలిచి ఉద్యోగం సంపాదించి లేకుంటే బాగా చదువుకొని మంచి మంచి మెరిట్ అవార్డ్స్ తెచ్చుకున్న వాళ్ళకు కేవలం దండం పెట్టి